శాలిని వాళ్ళ మావయ్య దగ్గరికి వచ్చి, "ఏంటి మావయ్య ఇలా కూర్చొని ఉన్నారు? మిమ్మల్ని ఏమైనా గాలికి బయటికి తీసుకొని వెళ్ళాలా?" అని చెప్పేసైతే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే చాలా కోపంగా శాలిని వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శాలిని మాత్రం, "ఏంటి మావయ్య మీరు ఇలా ఉండటం నాకు అస్సలు నచ్చటం లేదు. ఏదో ఒకటి చేసేయాలి అనిపిస్తుంది మిమ్మల్ని. కానీ చెయ్యలేకపోతున్నానే. ఏం చేయమంటారు నన్ను? మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నేనైనా ఎంతకాలం భయపడుతూ ఉండాలి? మీరు చనిపోతే బావుంటుంది కదా!" అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ మామయ్య చైర్‌ని పట్టుకొని అలా లాగుతూ ఉంటుంది. ఇంతలో అది చూసి విరాట్ అయితే చాలా కోపంగా "శాలిని" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఎందుకు విరాట్ ఇంత గట్టిగా అరుస్తున్నాడు అని చెప్పేసైతే అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న విరాట్ మాత్రం, "ఏంటి శాలిని, మా నాన్న వీల్ చైర్‌ని ఎందుకు పట్టుకున్నావు నువ్వు? అసలు ఏంటి నీ ఉద్దేశం?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు అర్థం కాక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విరాట్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. "మా నాన్న దగ్గరికి నువ్వు అసలు రాకూడదు. నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు రావటం నాకు ఇష్టం లేదు. మా నాన్నని ఏం చేయాలనుకుంటున్నావు?" అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న శాలిని మాత్రం మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ మాత్రం, "ఏంటి విరాట్ ఇలా మాట్లాడుతున్నాడు? అసలు ఏమీ అర్థం పర్థం లేకుండా" అని చెప్పేసి అయితే అనుకుంటూ విరాట్ వైపు చూస్తూ